హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరీష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ వారానికి సంబంధించినటువంటి వారఫలం అయితే వివరించబోతున్నాను. సో ముందుగా మిథున రాశికి సంబంధించినటువంటి వారఫలం అనగా తేదీ 22/3/2026 నుండి 28/3/2026 వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరించబోతున్నాను. సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు, కాబట్టి డబ్బుకు కొంచెం లోటు ఉండేటువంటి అవకాశం ఉంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు. సో కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. సో గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సో పాత మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు. ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. సో అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో వారాంతమున కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందడం జరుగుతుంది. సంతానం, విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు. ముఖ్యంగా ఈ వారం కనుక చూసినట్లయితే మిథున రాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో వారం చివరిలో వారం చివరిలో మీకు కొంచెం పాజిటివ్ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి సంబంధించిన వారైతే ఈ వారం కొంచెం డబ్బుల విషయంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. సో వారం చివరిలో కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కుటుంబంతో గడపడానికి అవకాశం అయితే ఉంది. సో ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి సంబంధించిన వారు ఈ ఇబ్బందుల నుండి బయటపడడానికి కోసం ముఖ్యంగా హనుమాన్ ఆరాధన చేయడం వలన మీకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.